షణ్ముఖ టీవీకి స్వాగతం. నేను మీ లక్ష్మీ రాజగోపాల్. ముందుగా ముఖ్యాంశం. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఏక గవాక్ష విధానం క్రింద ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి అందిన దరఖాస్తులకు త్వరితగతి అనుమతులు. కాకినాడ సినిమా రోడ్ స్టేట్ బ్యాంకు చెందిన మీసాల గౌతమ్ అనే యువకుడిని హత్య చేసిన సంఘటన. హత్య కేసులో 4 ముద్దాయిలు అరెస్టు. దోమాడలో లేఅవుట్ కి పర్మిషన్ ఇచ్చింది మీరే కదా సూర్యనారాయణ రెడ్డి గారు. అక్కడ వాళ్లకు వేరే చోట్ల పట్టాలు ఇచ్చింది కూడా మీరే కదా. పలుమార్లు ఆ ఇల్లు ఖాళీ చేయించడానికి చర్చలు జరిపించింది కూడా మీరే కదా. మీకు ఎంత లంచం ముట్టిందో చెప్పండి మాజీ ఎమ్మెల్యే గారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి కలిగిన నాయకుడని, ఆయన నాయకత్వంలో అమరావతి రాజధాని పునర్నిర్మాణం ద్వారా భావితరాలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. బుధవారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పహల్గాం ఘటనలో మరణించిన వారికి నివాళులు అర్పించిన నవీన్ సింహాచలంలో భక్తుల మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విధ్వంసానికి గురైన అమరావతి రాజధాని అభివృద్ధిని తిరిగి పట్టాలు ఎక్కించేందుకు కూటమి ప్రభుత్వం అమరావతి 2.0కి శ్రీకారం చుట్టింది. 65,000 కోట్లతో 217 స్క్వేర్ కిలోమీటర్లతో 8,352 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని అమరావతి రూపుదిద్దుకోబోతుంది. అమరావతి రాజధాని ప్రపంచంలోనే తొలి సోలార్ నగరంగా చరిత్ర సృష్టించనుంది. అమరావతి నగర విద్యుత్ అవసరాల నిమిత్తం 2.700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని వినియోగించుకునేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని పనులు పరుగులు పెడుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టి గల నాయకుడిని వారు కొనియాడారు. గతంలో హైదరాబాద్ లో హైటెక్ సిటీ హైదరాబాద్ వంటి ప్రాజెక్టులతో అభివృద్ధికి బీజం వేసిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాల రాజధానిగా తీర్చిదిద్దేందుకు 1,00,000 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ రూపొందించాలని వారు తెలిపారు. అభివృద్ధితో పాటు సామాజిక న్యాయం, సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్లే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నవీన్ తెలిపారు. పేదలకు ఇళ్ల నిర్మాణం, యువతకు ఉపాధి, వృద్ధులకు పింఛన్లు, రైతులకు నష్టపరిహారాల వంటి సంక్షేమ పథకాల అమలుతో పాటు రాజధాని నిర్మాణం వంటి బృహత్తర అభివృద్ధి ప్రాజెక్టులను సమపాలలో నడిపించగల సామర్థ్యం కేవలం కూటమి ప్రభుత్వానికి ఉందని ఆయన ఈ విధంగా పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ హయాంలో అమరావతిని నిర్వీర్యం చేయాలని ప్రయత్నించారని ఆరోపించిన నవీన్ 3 రాజధానుల పేర్లతో రాష్ట్రాన్ని అయోమయానికి గురి చేశారని విమర్శించారు. ప్రధాని మోదీ మే 2న అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఇది రాష్ట్ర అభివృద్ధికి తిరుగులేని మలుపు అవుతుందని వారు మరొకసారి గుర్తు చేశారు. ఒక ప్రణాళికను రూపొందించుకున్నారు. మొన్న ప్రపంచ బ్యాంకు నుంచి 5,000 కోట్ల రూపాయలు రుణం తీసుకోవడం జరిగింది. అలాగే మళ్ళీ జర్మన్ బ్యాంకు నుంచి కూడా 5,000 కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకోవడం జరుగుతుంది. ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. ఈ రుణం తీర్చేది కూడా ఎలాగే అంటే అక్కడ ఉన్న మిగిలిన భూముల్ని ఒక్కొక్కటిగా అమ్ముతూ దాని వడ్డీని అసలుని కూడా తీర్చుకునే విధంగా ఒక ప్రణాళికను రూపొందించుకున్నారు. గతంలో మీరు వినే ఉంటారు, రాజధాని కడితే ఈ రూపాయలన్నీ కూడా రాష్ట్ర ప్రజల మీద ఏదో రూపంలో భారం మోపేసి కడతాడు అని అసత్య ప్రచారం చేసేవారు. కానీ ఈరోజు ఆయన ఆ రోజు నిర్మించుకున్న ప్రణాళిక ఈరోజు అర్థమవుతుంది ప్రజలందరికీ కూడా ఖచ్చితంగానే. ఈ ఒక్క రూపాయి కూడా కట్టకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందో ఒక్కసారి ఆలోచించే విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా భూమి అంటే రాబోయే తరాలకు అవసరమయ్యే భూమిని కూడా ఇప్పుడే పూలప్ చేసే విధంగా రమారమి 44,670 ఎకరాలు
దీన్ని పూలప్ చేసే విధంగా సిఆర్డి నిర్ణయం, నారాయణ గారి నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు గారి నిర్ణయంతో పాటు దీన్ని పూలప్ చేసే పనులు ఉన్నారు. ఎందుకు ఇప్పుడున్న భూమి సరిపోదు కదా అని చాలా మంది ప్రశ్నించచ్చు. ఇప్పుడున్న తీసుకున్న భూమి, వాళ్ళు చేసే ప్రణాళికలు, వాళ్ళు చేసే వివిధ రకాలైన ప్రణాళికలకి సరిపోయినా రాబోయే తరాలకి అప్పటికప్పుడు అవసరమైతే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం అవుద్ది, లేకపోతే ఇంకోటి అవసరం అవుద్ది, దానికి అప్పటికప్పుడు అవసరం అయితే ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచి కూడా ప్లాన్ చేసుకుని దాన్ని పూలప్ చేయడం జరుగుతుంది. ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ నిర్ణయం తీసుకున్నా సరే 20 సంవత్సరాల తర్వాత ఆ తరాల వారికి ఎలాగ ఉపయోగపడుతుంది అనే నిర్ణయంతో ఆయన ఆలోచనలు ఉంటాయి. కాబట్టి అటువంటి నిర్ణయాలతో ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగానే. అదేవిధంగా ఈ రేపు 2వ తారీఖుని ప్రధానమంత్రి గారు మోడీ గారు మన రాష్ట్రానికి రావడం జరుగుతుంది. ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు రాజధాని అభివృద్ధికి కూడా వివిధ ప్రణాళికలు వేసుకుని ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది ఖచ్చితంగానే. ఇవన్నీ కూడా జరిగితే 175 నియోజకవర్గాలని అభివృద్ధి చేసుకోవడంతో పాటు మళ్ళీ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలకి లక్షల మందికి విద్యార్థులకి కూడా అవకాశాలు కలుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. మనం అందరూ కూడా, రాష్ట్ర ప్రజలు కూడా ఒకంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్ర ప్రజలకి, భావితరాల భవిష్యత్తుకి అనుసంధానంగానే ఉంటుంది. కాబట్టి అన్ని కూడా మనం సహకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరినీ సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ప్రెస్ మీట్ కన్నా ముందు కొంచెం మనం సమాచారాన్ని జరిగిన దుర్ఘటనకి మౌనం పాటించడం జరిగింది. ఇమీడియట్ గా స్పందించి చంద్రబాబు నాయుడు గారు మృతులకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు పరిహారాన్ని ప్రకటించారు. అలాగే క్షతగాత్రులు ఎవరున్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి కూడా 3 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. ముందుగా ఆయనకి కొంచెం ధన్యవాదాలు చెప్పుకుంటా. అంటే చనిపోయిన వాళ్ళని ఎలాగ తీసుకురాలేము మనం, ఆ కుటుంబానికి ఒక భరోసా ఉండాలి. కాబట్టి ప్రభుత్వం నుంచి అందించిన సహాయానికి అందరికీ కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అందరికీ కూడా ఏం ఫ్లాష్ న్యూస్ కాదు, ఏమీ కాదు, అన్నీ పాతయ్యే. మీరేదో కొంచెం కొత్తగా ఊహించుకున్నట్టున్నారు అందరూ కూడా. రాజధాని గురించి ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ప్రెస్ మీట్లలో కూడా చెప్పడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం 14లో ఏర్పడిన తర్వాత, రాజధాని విడిపోయిన తర్వాత నిలువ నీడ లేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆ రాజధానిని అభివృద్ధి చేస్తూ, అక్కడ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఒక సుపరిపాలన అన్నది సాగించడం జరిగింది. ఆల్ ఆఫ్ ది సడన్ గా వైసీపీ ప్రభుత్వం రావడం జరిగింది. వచ్చిన వెంటనే ప్రజావేదికని కూల్చేసి రాజధాని ప్రాంతం అంతా కూడా ముంపు గురైపోద్ది, ఇది సరైన ప్రాంతం కాదు రాజధాని నిర్మాణానికని అబద్ధపు మాటలు చెప్తూ, గత ప్రభుత్వంలో కట్టిన అసెంబ్లీలో కూర్చుని, గత ప్రభుత్వం కట్టిన, తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన ఆఫీసుల్లోనే కూర్చుని, సెక్రటేరియట్ లో కూర్చుని ఈ కౌలు చెప్పడం జరిగింది. 5 సంవత్సరాలు కూడా ఆ రాజధానిలో ఒక చిన్న అభివృద్ధి పనులు కూడా చేయకుండా, ఈ ఒకటే కాదు 3 రాజధానులు నేను ఏర్పాటు చేస్తానని ప్రగల్భాలు పలుకుతూ, అతను చేసే ప్రతి అవినీతిని కూడా డైవర్ట్ చేసుకోవడానికి ఈ రాజధాని అంశాన్ని ముందు పెట్టుకుంటూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
ఎందుకు సర్వనాశనం చేసేడు అని చెప్తున్నాను అంటే, ఈ 3 రాజధానుల నిర్ణయం వల్ల, ఈ యొక్క రాజధాని లేదనడం వల్ల రమారమి 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు 130 కంపెనీలు, వివిధ కంపెనీలు పెట్టుబడితో వచ్చి మళ్ళీ వెనక్కి వివిధ రాష్ట్రాలకు పోయాయి. పోవడం వల్ల అక్కడ రాజధాని ప్రజలు ఇబ్బంది పడ్డారు, రాష్ట్రం ఇబ్బంది పడింది. రాజధాని రైతులైతే రమారమి 1631 రోజులు పోరాటం చేశారు. ఆ పోరాటాన్ని అణిచివేయాలని వివిధ ప్రయత్నాలు, చాలా ప్రయత్నాలు చేసి ఇది ఒక సామాజిక వర్గ పోరాటం అని చెప్పేవారు, లేకపోతే ఒకరు నడిపిస్తున్నారు వెనకాలని చెప్పేవారు. రాజధాని ప్రాంతంలో మీరు చూసుకున్నట్టయితే అధిక సంఖ్యలో ఎస్సీ గ్రామాలు ఉంటాయి, ఎస్టీలు ఉంటారు, కాపులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు. అందరి కలిపే ఆ రాజధాని ప్రాంతం అంతా కూడా ఉంది. అయినా సరే ఈ రాజధాని అంతా ఒక సామాజిక వర్గానికి అంటగట్టి రాజధానిని నిర్వీర్యం చేసి అక్కడ రమారమి 9,000 కోట్ల రూపాయలతోటి వివిధ రకాలైన ఆఫీసులకు కానీ, బిల్డింగులకు కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, లేదా ఆఫీసర్ క్వార్టర్ కానీ ఆ రోజు పెట్టినట్టే ఉంది. ₹1 కూడా మళ్ళీ దాని మీద పెట్టని పరిస్థితి. ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే వీటిలన్నిటిని కూడా అధిగమించి మళ్ళీ ఈ రోజున కూటమి ప్రభుత్వం రాజధానిని అభివృద్ధి వైపు నడపడానికి ఖచ్చితంగా పరుగులు పెడుతుంది. మొన్నే 65,000 కోట్ల రూపాయలతోటి రాజధాని అభివృద్ధికి ఒక ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. అదే కాకుండా పునర్నిర్మాణానికి ఇమీడియట్ గానే 48,012 కోట్ల రూపాయలని ప్రభుత్వ అనుమతులతోటి పనులు ముందుకు ప్రారంభించడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. అతి తొందరలోనే ఈ పనులన్నీ కూడా ప్రారంభించడం జరుగుతుంది. అలాగే మీరు ఒక్కటి ఆలోచించుకున్నట్టయితే ఈ అమరావతి నిర్మాణానికి కానీ, రాజధాని నిర్మాణానికి కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా. ఆ విధంగా ఒక ప్రణాళికని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రూపొందించడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్, జనసేన బుధవారం కలెక్టరేట్ లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సంగ్లి అధ్యక్షతన నిర్వహించారు. ఏకగవాక్ష విధానం క్రింద గడిచిన త్రైమాస కాలంలో అందిన దరఖాస్తుల పరిష్కారం, చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి వివిధ రాయితీల మంజూరు, పీఎం విశ్వకర్మ యోజన, క్లస్టర్ డెవలప్మెంట్ వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ పరిశ్రమలు, ఫ్యాక్టరీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, గ్రౌండ్ వాటర్, సాంఘిక సంక్షేమం, అగ్నిమాపక, ఏపీఐఎస్సి తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో గత త్రైమాస కాలంలో వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతులు కోరుతూ మొత్తం 196 దరఖాస్తులు అందగా ఏకగవాక్ష విధానంలో ఆయా శాఖల ద్వారా 177 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశామని, 2 దరఖాస్తులను వివిధ కారణాల చేత తిరస్కరించామన్నారు. 17 దరఖాస్తులు వివిధ శాఖల వద్ద పరిశీలనలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ పరిశీలనలో ఉన్న దరఖాస్తులు అన్నింటిపైన నిర్దిష్ట గడువులోపు తగిన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. చిన్న మధ్య తరహా పరిశ్రమ ప్రోత్సాహం కొరకు పెట్టుబడి రాయితీ, పావలా వడ్డీ, విద్యుత్తు, సేల్ ట్యాక్స్ తదితర రాయితీల క్రింద జిల్లాలో ఉత్పాదన, సేవా రంగాలలో 33 యూనిట్లకు సుమారు 90 లక్షలు విలువైన రాయితీ ప్రయోజనాలు జారీకి కమిటీ ఆమోదించిందన్నారు. ఎంఎస్ఎంఈ క్లస్టర్ అభివృద్ధికి ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో అర్హత కలిగిన క్లస్టర్లు త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. ప్రధానంగా సూక్ష్మ, చిన్న పరిశ్రమల క్లస్టర్ అభివృద్ధి పథకం కింద జిల్లాలో ప్రతిపాదించిన క్లస్టర్ల ప్రతిపాదనలు మే 15 నాటికి సమర్పించారన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సిహెచ్ గణపతి, ఏడీ ఎస్ విజయ్ కుమార్, రవాణా శాఖ అధికారి జి శివారెడ్డి, ఏపీఐఎస్సి జోనల్ మేనేజర్ ఏ రమణారెడ్డి, ఏపీఈ పీడీసీఎల్ ఎస్ఈ ప్రసాద్, సాంఘిక శాఖ ఇన్ఛార్జ్ డిడిజి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.
అసలు ఏంటి టీచర్స్ కూడా ఆయనకు తెలియట్లేదు. మీకు నెగిటివ్ చూపిస్తున్నారు, అసలు ఏ వాటిని రిగ్రెసర్ వెళ్ళిపోకుండా క్రియేట్ చేసేస్తున్నారు. కాగితానికి సమాధానం ఓపెన్ అయిపోతున్నాయి. మరి ఇలా చేసిన తర్వాత తెలుసుకోండి, అసలు ఏ ఆఫీసర్ కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయలేదు. అసలు మేము అడిగింది ఒకటైతే వాళ్ళు చేసింది ఒకటి. అసలు చేయలేదు, రిగ్రెసర్ చేయలేదంటే క్లోజ్ చేసేసారు. ఇవి 80% ఉన్నాయండి. ఇంకా డేటా కూడా మీ జిల్లాకు పంపించాము. మీ నోడల్ ఆఫీసర్ గారి దగ్గర ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. సూర్యనారాయణపురం దూతిమిల్లి గేటు ఎదురుగా ఉన్న వివేకానంద వీధిలో 60 సంవత్సరాల పురాతన శ్రీ వరహ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో సింహాచల క్షేత్రంలో జరిగే విధంగా ఈ ఆలయంలో చందనోత్సవం జరిగింది. తెల్లవారుజామున 5:30 నుండి మధ్యాహ్నం 11:30 వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, పరిమళ చందనంతో అలంకరణతో పాటు దివ్య పూల అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. పలు సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమాల్లో భాగంగా 50 మంది మహిళలతో కోలాట సంబరం, 3000 మంది భక్తులకు చల్లటి మజ్జిగ, పానకం, ప్రసాద వితరణతో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరి కోరికలు తీర్చే ఈ వరమహాలక్ష్మి నరసింహస్వామి సందనోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి కులమతాలకు అతీతంగా భక్తులు విచ్చేసి వారి యొక్క మనోవాంఛలు తీర్చి శ్రీవారికి ముడుపులు కూడా చెల్లించుకున్నారు. నరసింహస్వామికి గోవిందా ఏంటి ఏంటని ఓకే ఓకే ఇద్దరం తీసా ఒక రోజు నరసింహస్వామికి గోవిందా నమస్కారం, నా పేరు వీరగుడి సత్యనారాయణ. నేను ఇక్కడ ఈ వీధిలో ఉన్న కనీసం ఒక 70 మంది ఉన్నాం. మా వీధిలో అందరం, మా ఫాదర్ అందరూ ఇక్కడనే. నాకు తెలిసిన మట్టుగా ఏంటంటే ఇక్కడ ఈ గుడిని ఫస్ట్ ఓన్లీ కళ్యాణం ఒకటే చేసినాను. అంటే నాకు తెలిసిన మట్టుకి నన్ను నెంబర్ ఉన్నాను 15 సంవత్సరాల క్రితం నెంబర్. నాకు తీసుకుంటే కళ్యాణం అంటే దేవుడి కళ్యాణం చెప్పి మాకు చిన్నగా స్టార్ట్ చేశారు. అదే నాకన్నా ముందు పెద్ద ఉన్నాడు, వాళ్ళు స్టార్ట్ చేసిన మాకు అప్పు చెప్పారు, మేము స్టార్ట్ చేసాము. అలా కొన్ని 20 సంవత్సరాల తర్వాత అలా చేస్తున్నాం. ఒకసారి పెద్ద ఆయన ఎవరో సింహాచలం పెద్ద ఒక పంతులు గారు ఇలా వచ్చారు. ఒకసారి
వచ్చిన తర్వాత ఆయన చూసి ఈ లక్ష్మీనరసింహస్వామి కదమ్మా నన్ను అడిగారు. ఆయన కొద్దిగా ఆయన సరిగా కళ్ళు కమ్మి అడిగితే ఆయన అవునండి అన్నాను. ఆయన ఏం చెప్పారంటే ఈ లక్ష్మీనరసింహస్వామి ఇలా వచ్చాడు, మీరు ఒకసారి ఇలా సింహాచలం రండి మీకు చెప్తాను. ఆయన సింహాచలం అడ్రస్ వెళ్ళాను. వెళ్తే ఆయన చూసి చెప్పాడు ఇలా గంధోత్సవం చేస్తారని. ఇప్పుడు గంధోత్సవం చేరిందండి, ఎందుకంటే గంధోత్సవం అంటే మాకు తెలియదు, సింహాచలం తెలుసు, నేను సింహాచలం వస్తాను గంధోత్సవానికి అంటే అలా కాదు గంధోత్సవం చేయరని చెప్పి ఫలానా డేటు ఫలాని చెప్పారు. అది నేను పెద్దలు చెప్తే పెద్దలందరూ కూడా ఏకంగా సరే అని చెప్పేసి పంతులుగా నిర్ణయించుకొని అందరూ నిర్ణయించుకొని ఈ గంధోత్సవం స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. అక్కడి నుంచి ఏంటి మాకేం చెప్పండి, ఆయన పెద్దయినా నీకు గంధం సింహాసనాన్ని పంపించండి ఆయన అలాగే ఒక ఆయన ద్వారా సింహాసనాన్ని పంపించండి. ఆ గంధాన్ని శివారు చూసి ఆ గంధాన్ని మేము అందరూ వచ్చిన ప్రతి భక్తుడికి బొట్టు కింద పెట్టామండి. ఆ బొట్టు పెట్టింది వచ్చిన వాళ్ళందరికీ కొద్దిగా మజ్జిగని మన పానకం అని ప్రసాదం అని చెప్పి పెట్టి కొద్దిగా అందరికీ సంతృప్తి పరిచామండి. అలాగే కోలాహలం పెట్టాం. ఇది కొద్దిగా మేము అనుకునే ఫస్ట్ చాలా బాగా జరిగిందండి. పెద్దలు చెప్పిందంటే ఇలాగే చేయాలి, మీరు ఇలా చేస్తే గుడి పైకి వస్తుంది. ఫస్ట్ మీకు కళ్యాణం ఉండిపోయారు, ఒకే కట్టం ఉండిపోయారు, రెండో కట్ట రాలేదు మీరు, ఇది రెండో కట్టం అందరూ తెలియపరచాలి, మీకు తెలియదు అని ఆయన నన్నే దబాడు. అసలు సింహాసనం వంటి గుడి పెట్టుకొని నువ్వు ఇక్కడ ఇలా చేసామంటే సార్ ప్రాబ్లం నువ్వు అందరికీ తెలిసేలా చూడు, ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో తెలిసేలా చేయాలి నువ్వు అని చెప్పి ఆయన నాకు హెచ్చరించారు. దాన్ని బట్టి మనం ఇంకా కొద్దిగా చేసామండి. ఇది నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలని చెప్పి పెద్దలందరూ నిర్ణయించారు. అలాగే చేస్తాను అనుకుంటున్నాం. ఇది పెద్దలు కొద్దిగా ఇక పెద్ద రాజకీయ నాయకులు కొద్దిగా దయచేస్తే ఈ గుడిని ఇంకా పెద్దగా చేద్దామని మేము తలుచుకుంటున్నామండి. ఇంకా వాళ్ళ దయ ఉంటే ఇంకా పెద్దగా నెక్స్ట్ ఇయర్ చేద్దామని చేసినందుకు అనుకుంటున్నాం. సీరియస్గా నా పేరు చెల్లూరి సత్యనారాయణ. నేను 27వ వార్డు భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్గా ఉంటున్నాను. అలాగే మన శ్రీ వరహా లక్ష్మీనరసింహ స్వామి యొక్క ఆలయంలో ఒక మెంబర్గా కూడా ఉన్నాను. ఈ రోజున చాలా పర్వదినం, సుదినం. ఎందుకంటే మన కాకినాడ నగరంలో అతి పురాతనమైనటువంటి ఏకైక వరహా లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఏదైనా ఉన్నదంటే మన 27వ వార్డు వివేకానంద వీధి దూదిమిల్లు సూర్యనారాయణపురం ఏరియాలో ఉన్నటువంటి ఒక విశేషమైన ఆలయానికి ఈ రోజున సింహాచల క్షేత్రంలో జరిగేటువంటి చందనోత్సవం లాగే మన కాకినాడ నగరంలో ఉన్నటువంటి వెలిసినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ వరహా లక్ష్మీనరసింహ స్వామి యొక్క చందనోత్సవ కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ఉదయం 5:30 నిమిషాల నుండి 11:30 వరకు సింహాచలంలో జరిగే విధంగానే ఇక్కడ కార్యక్రమం తూచా తప్పకుండా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు అభిషేకంతో పాటు చందన అలంకరణ, అలాగే భక్తుల యొక్క విశేషమైన దర్శనంతో చందనంతో విశేషమైన దర్శనంతో వారికి దర్శనం ఇవ్వడం జరిగింది. అతి పవర్మైనటువంటి లక్ష్మీనరసింహ స్వామి యొక్క మహిమలను మనం అందరూ కూడా ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ కాకినాడ నగరంలో వెలిసిన మనం అదృష్టంగా భావించాలి. ఈ కమిటీ అంతా కూడా ఒక ఏకతాటిపై వచ్చి మన సింహాచలంలో జరిగే విధంగానే ఇక్కడ కూడా చేయాలని తలంపుతో ఈ యొక్క సదుద్దేశంతో ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే మనకి మజ్జిగ, పానకం, అలాగే ప్రసాద వితరణ, అలాగే కోలాటం తదితర కోలాహలంగా అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంతో ఈరోజు కాకినాడ నగరం నుంచి ప్రతి భక్తులు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆర్ఎస్ఎస్ వారు, బీజేపీ వారు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని కృపా కటాక్షాలు పొందడానికి విచ్చేసినందుకు కాకినాడ సినిమా రోడ్ స్టేట్ బ్యాంకు చెందిన మీసాల గౌతమ్ అనే యువకుడిని హత్య చేసిన సంఘటనలో 4 ముద్దాయిలను కాకినాడ 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను కాకినాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారి మనీషా దేవరాజ్ పాటిల్ మంగళవారం తన కార్యాలయంలో ఈ కేసుకు సంబంధించి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మనీషా దేవరాజ్ పాటిల్ మాట్లాడుతూ 28 ఏళ్ల మీసాల గౌతమ్ నెల రోజుల నుంచి తను ప్రేమించిన అమ్మాయి ఇంటి వద్ద రేచర్లపేటలో ఉంటూ అక్కడ నుంచి తన ఆటోలో రొయ్యల కంపెనీలో పనిచేసే వారిని ప్రతిరోజు విధులకు తీసుకువస్తూ ఉంటాడు. శనివారం ఉదయం 7 గంటల సమయంలో గౌతమ్ తన ఆటో దగ్గరకు వెడుతుండగా ప్రకాశం కిల్లి కొట్టు దగ్గర వెళ్లేసరికి అక్కడి స్నేహితులైన యాదాల దుర్గా ప్రసాద్, యాదాల నవీన్ కుమారు, మహమ్మద్ సంధాని, షేక్ ఇమ్రాన్లు గౌతమ్ ని ఆపి మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వమని అడిగితే గౌతమ్ తన వద్ద డబ్బులు లేవని తెలిపాడు. దీంతో వారు గౌతమ్ ని గొడవపడి అతనిని చంపాలనే ఉద్దేశంతో ఆ 4 ప్రక్కనే ఉన్న కాంక్రీట్ సిమెంట్ రాళ్లతో లంకొడుక అని గౌతమ్ తలపైన, ముఖం పైన బలంగా కొట్టారు. గౌతమ్ రక్తపు గాయాలతో అక్కడే పడిపోయి ఉన్నాడు.
గౌతమ్ ప్రేమించిన అమ్మాయి, ఆమె తల్లి వచ్చి వెంటనే చికిత్స నిమిత్తం ఆటోలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చగా గౌతమ్ చికిత్స పొందుతూ అదే రోజు మధ్యాహ్నం సమయంలో చనిపోయాడు. ఈ విషయంపై మృతుడి చెల్లెలు దేవు గాయత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఈ సందర్భంగా ఈ నలుగురు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలించగా మంగళవారం మధ్యాహ్నం సమయంలో కాకినాడ సామర్లకోట రోడ్లో గల కోటిపల్లి రైల్వే బ్రిడ్జి దగ్గరలో వీరు ఉన్నారని సమాచారం వచ్చిందన్నారు. దాంతో యాదాల దుర్గాప్రసాద్, యాదాల నవీన్ కుమార్, మహమ్మద్ సందాని, షేక్ ఇమ్రాన్లను అరెస్టు చేస్తామని తెలిపారు. వీరంతా స్నేహితులమని, కేవలం మద్యం డబ్బుల కోసమే గౌతమ్ చంపారని కాకినాడ డీఎస్పీ మనీషా దేవరాజ పాటిల్ తెలిపారు. ఈ సమావేశంలో టూ టౌన్ సిఐ ఎం అప్పలనాయుడు, ఎస్ఐ వి కిషోర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2025 మార్నింग 7:15 లో ఒక మర్డర్ జరిగింది. ఇది గుల్వార్లీ స్ట్రీట్, రచల్పేట. इसमें ఒక మిషాలా గౌతమ్ సన్ ఆఫ్ రమేష్ ఏజ్ 28 years was brutally was beaten by stones, and that day he was admitted to hospital also, but in afternoon he died. इसमें the four accused, this Yadala Durga Prasad, Yadala Naveen, Mohammad Sanwani, Sheikh Imran, were four accused. అక్కడ నుంచి they were absconding. So ఈ రోజు we got on information that in this Samalkota road, this besides this Kottapalli bridge besides they were all there lingering. So we sent our team and we caught them under the guidance of our SP sir. Sai Garu done a wonderful work. Within a very short span of time they have managed to apprehend these four accused. Other than that, it was a dispute. Money gurinchi there was some dispute, and they were asking money for this alcohol. On that, there was some verbal altercation jarigindi. On that, they started beating him. On the feat of rage, they used the stone beside that place, and very brutally it was executed. And unfortunately, he died also. So in that, CI Garu, SI Garu have done a very fabulous work. In a very short span of time, they have cracked the case and apprehended the accused. So that's it from my side. Thank you. If you have any questions, you may ask. దోమాడ గ్రామం నుండి శ్రీనివాస్ మాట్లాడుతూ, దోమాడతో నాకు 35 ఏళ్ల అనుబంధం ఉంది. ఇక్కడ అనేక సమస్యలు, వివాదాల పరిష్కారానికి నేను కృషి చేసి ఉన్నాను. అయితే దోమాడలో ఇల్లు కోల్పోయిన వారు ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని నాకు గాని, కూటమి నాయకులు గాని చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ ఇల్లు కోల్పోయిన వారు 6-7 ఉన్నారు. సూర్యనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న టైంలో గ్రామ సర్పంచ్ పట్టాలిప్పించి ఉన్నారు. ఈ వ్యవహారంలో ముడుపులు చేతులు మారాయి. ఆ తర్వాత ఆ ఇల్లు తీసేయడానికి సూర్యనారాయణ రెడ్డి సమక్షంలో పలుమార్లు చర్చలు కూడా జరిగాయి. మేం కబురు చేసిన ఇల్లు కోల్పోయిన వారు వినలేదు సరికదా, అధికార పార్టీ వాళ్లకు చెప్పాలనే విషయం కూడా వాళ్ళకు తోచనే లేదు. ఇప్పుడు ఇల్లు కూల్చేశాక సూర్యనారాయణ రెడ్డి వచ్చారు. ఆయనను మా గ్రామ సర్పంచ్ తీసుకువచ్చారు. ముడుపులు తీసుకుని పట్టాలిచ్చిందే వాళ్ళు. అంతా వాళ్ళ కనుసైగలోనే జరిగింది. రామకృష్ణారెడ్డి గాని, వాళ్ళ నాయకులకు గాని దీనికి సంబంధించి ఏ విషయమో తెలీదు. మొన్న వచ్చి మా ఊరికి చెందిన ఒక అమ్మాయి అంత తీసుకున్నారు, ఇంత తీసుకున్నారు అని మాట్లాడింది. ఆవిడకు ఏమైనా తెలిసి జరిగిందా, లేక ఎవరైనా ఆమెను అలా చెప్పమన్నారా? ఆ ఆరోపణలు నిజమైన మీరు నమ్మితే మా నాయకులను రమ్మంటాము. సూర్యనారాయణ రండి, అదే ప్లేస్ లో చర్చకు దిగుదాం. ఆరోపణలు నిజానిజాలు నిగ్గు తేల్చుకుందామని తెలిపారు. ఇదంతా సర్పంచ్ వారి ముఠా కనుసైగలోనే జరిగింది. వాళ్ళు చాలా దౌర్జన్యాలు చేశారు, చాలా డబ్బు తిన్నారు. కానీ రామకృష్ణారెడ్డి మీద తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. కరకుదురు దత్తుడు మాట్లాడుతూ, బాధితుల వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే రాజకీయం చేయడం సరికాదన్నారు. వారికి ఏదైనా న్యాయం చేసే ఉద్దేశమే ఉంటే మాజీ ఎమ్మెల్యే వీరికి తన హయాంలో ఇచ్చిన పట్టాలకు సంబంధించి స్థలం చూపిస్తే మా ప్రభుత్వంలో వారికి హౌసింగ్ స్కీమ్ లో ఇళ్లు కట్టించే అవకాశం ఉంటుందన్నారు. పాపం వాళ్ళు ఇళ్లు పోయి ఉన్నారు. మీరు మేము కలిసి వారికి ఏదైనా సహాయం చేయాలి తప్ప ఇలా జనాలను రాజకీయం కోసం వాడుకోకూడదని తెలిపారు. మేము ఏదైనా చేద్దాము అంటే వాళ్ళు ఇంతవరకు మా దగ్గరికి రాలేదు. లేఅవుట్ కి పర్మిషన్ ఇచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం, వాళ్ళకి పట్టాలిచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇవన్నీ మీరు చేసి మా నాయకుడి మీద బురద చల్లడం సరికాదన్నారు. ఈరోజు ఇక్కడ మా పక్క గ్రామం అయినటువంటి దోవాడ గ్రామంలో ఒక 4-5 ఇళ్ళు ఆర్ఎన్బి రోడ్లో ఉన్నాయని చెప్పేసి పడగొట్టడం జరిగింది. అది కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్ అని చెప్పి చెప్తున్నారు. పూర్తిగా మాకు తెలియదు. కానీ ఇది ఈలోగా
ఇందులో గజిబిజి ఏంటంటే వీళ్ళందరూ ధర్నాలు, వ్యవహారాలు చేసి మన మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి రోజు వచ్చి ఆళ్ళకి భోజనాలయి పెట్టించి ఏదో వ్యవహారం చేస్తున్నారు. అంటే నేనేం చెప్తానంటే ఇప్పుడు రాజకీయాలకి ఇలా ఆడుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఏదైనా వాళ్ళకేదైనా ఉపయోగం జరిగేలాగా మీరు తమరెప్పుడో పట్టాలిచ్చారట. ఆ పట్టాల్లో సైట్లు ఆళ్ళకి ఇప్పించి అక్కడ మళ్ళీ ఒకవేళ హౌసింగ్ స్కీమ్ అయితే మా గవర్నమెంట్‌లో మేము ఇస్తాం. హౌసులు కట్టుకోవడానికి ఇబ్బంది లేదు. ఎవరికైనా ఇస్తాం. ఆళ్ళు పోయున్నారు కాబట్టి ముందే ఇస్తాం. ఆ ఇచ్చే మా సహాయం మేము చేస్తాం. మనం ఎంతసేపు రాజకీయంగా పోట్లాడాలి తప్ప ఇలాగా మన ఏదో జనాల మీద రాజకీయాలు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అది ఎప్పుడు మనం ప్రజలకి అధికార పక్షం ప్రజలకి ఏం చేస్తలేదో దాన్ని ఎత్తి చూపాలి. నువ్వు అదేమి చేయట్లేదు, ఇది చేయట్లేదు, సైట్లు ఇవ్వట్లేదు, ఇల్లు కట్టట్లేదు, పందరు కొట్టించలేదు, అయి చేయట్లేదు అని చెప్పేసి. అంతే తప్ప వాళ్ళేదో పాపం ఇల్లు పోయి ఉన్నారు. వాళ్ళకి మనం మీరు, మేము కలిపి సహాయం చేయాలి. అది మేము సహాయం చేద్దామంటే కనీసం మా నాయకులు, లోకల్ నాయకుల దగ్గరికి కానీ, మా దగ్గరికి కానీ మొన్న మేము ఫిర్యాదుల స్వీకరణ పెట్టాం మండల ఆఫీస్‌లో. అక్కడికి కానీ ఒక్కళ్ళొచ్చి మాకు ఈ రకమైనటువంటి అన్యాయం జరిగిందని చెప్పి ఎవరో చెప్పలేదు. దాని మీద చెప్పకుండా మేము ఏం చేయాలి? అప్పటికే అదేమో ఊరికే అందరూ వచ్చేస్తున్నారు. రాష్ట్ర నాయకులను తీసుకొచ్చి, జిల్లా నాయకులను తీసుకొచ్చేస్తున్నారు. ఎంతమంది నాయకులొచ్చినా ఆళ్ళకి జరిగే ఉపయోగం ఏంటో చూడాలి తప్ప, మనం ఎళ్లి చూసి ఓదార్చడం వల్ల వచ్చినటువంటి లాభం ఏమీ లేదు. ఏ రకంగానైనా సరే ఆళ్ళకేదో వైఎస్ఆర్ గవర్నమెంట్‌లో ఆ లేఅవుట్ అతను కూడా మాకు తెలీదు. లేఅవుట్ చేసింది వైఎస్ఆర్ గవర్నమెంటు. వాళ్ళకి పట్టాలిచ్చింది వైఎస్ఆర్ గవర్నమెంటు. ఎట్టి పరిస్థితిలో గూడా వాళ్ళకి పట్టాలిచ్చారు కాబట్టి ఆళ్ళ సైట్లు ఎక్కడున్నాయో చూపించి, అక్కడ హౌసింగ్ స్కీమ్‌లో మేము పెడతాం. ఎవ్వరికైనా అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదైనా ఆదుకోవాలి. ఆ ఆదుకోవడంలో రామకృష్ణారెడ్డి గారు ముందుంటారు. కానీ లేనిపోనిలయి తీసుకున్నారు, ఇయి తీసుకున్నారు అయన్నీ చెప్పడం, నిరూపిద్దాం అనడం. నిరూపించండి ఇప్పుడు. ఎవరితో నిరూపిస్తారో జనాలతో నిరూపిస్తున్నారు. జనాలు కాదు. ఆ ఇచ్చినటువంటి లేఅవుటోడు ఎవడైతే ఉన్నాడో ఆడిని రమ్మనండి మాట్లాడతాం. లేదంటే ఆ లేఅవుట్‌లో కూర్చుందాం. మీరు రండి ఈయన్ని కూడా రమ్మంటాం. అంతే తప్ప ఇందులో మనం ఎంతసేపు మన రాజకీయాల కన్నా ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతున్నాం అనేటువంటిది మనం చూసుకోవాలి తప్ప మన లబ్ధి మన స్వలాభం కోసం మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అదేవిధంగా ఏ రకంగానూ కూడా ఆళ్ళకి ఆరుగురు, ఏడుగురు ఉన్నారో ఆళ్ళకి పూర్తిగా న్యాయం చేయడానికి మీరు ఆలోచించండి. మా అధికార పక్షంగా అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏ రకంగా చేయాలనేటువంటిది అన్ని విధాలా ఆళ్ళకి ఉపయోగపడతామని చెప్పి దోవడ గ్రామం మా నాయకుల తరపున, మా ఎమ్మెల్యే గారి తరపున, మా తరపున చెప్తున్నాం. ఇదే విధంగా పడగొట్టించడం అనేటువంటిది మా పార్టీకి కానీ, మా ఎమ్మెల్యేకి కానీ, మాకు కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేదు. ఆళ్ళు మాకు పడగొట్టిన తర్వాత కూడా వచ్చి ఇలా జరిగిందని చెప్పలేదు. తర్వాత ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా. మీరెవరైనా మీ దగ్గరికొచ్చినప్పుడు ఇలా జరిగిందని చెప్పినప్పుడు వైఎస్ఆర్ నాయకులు ఎవరి దగ్గరికెళ్ళినా ముందు అర్జెంట్‌గా లోకల్ గ్రామంలో ఉన్న తెలుగుదేశం నాయకుల దగ్గరికి కానీ, లేదనుకుంటే ఆ ఎమ్మెల్యే దగ్గరికి కానీ ఎళ్లి ఒకసారి చెప్పండి. ఆళ్ళు ఏం చెప్తారో ఆళ్ళని చెప్పేసేసి మీరు చెప్పాలి. అది చెప్పలేదు కాబట్టి ఈ రోజైనా ఆళ్ళకి ఉపయోగం జరిగేలాగా చూడమని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ మీడియా సమావేశం ద్వారా ఆ విషయాన్ని చెప్తా ఉన్నాను. ఈరోజు పెదపూడిలో ఏర్పాటు చేయని ప్రెస్ మీట్ కార్యక్రమానికి మన నమస్కారం. మనకి దమవాడ గ్రామంలో ఒక లేఅవుట్ దగ్గర ఆర్&బి గెస్ట్ హౌస్, ఆర్&బి సైట్లోని 6 6 ఇళ్ళు ఉన్నాయి. వాటిని పడగొట్టడం జరిగింది. దాని మీద మన గౌరవ మన ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి సూర్యనారాయణ రెడ్డి గారు దాని మీద రాజకీయం చేయడం మొదలెట్టారు. ఆయన ఏమనుకుంటున్నారో ఏంటో తెలియదు కానీ అది వైఎస్ఆర్ టైంలో వచ్చిన లేఅవుట్ అది. పట్టాలు కూడా వైఎస్ఆర్ టైంలోనే ఇచ్చారు. ఆ రోజు కలెక్టర్ గారునే సూర్యనారాయణ రెడ్డి గారు కలిపి అది ఖాళీ చేయిందని అనుకున్నారు. ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చేసి వాళ్ళు చేయలేదు. ఇప్పుడు కలెక్టర్ గారు చేయితే దాన్ని మన ఎమ్మెల్యే గారి మీద పెడుతున్నారు. ఇలా శవ రాజకీయాలు చేస్తున్నటువంటి మన సూర్యనారాయణ రెడ్డి గారు ఆయన ఏం చెప్తున్నాడంటే ఎవరైనా చనిపోతే అదే లేఅవుట్లో దహనం చేస్తాం అని చెప్తున్నాడు. అంటే ఆయన ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఎవరినైనా ఆయనే చంపేసి అక్కడ ఆయనే శవదానం చేసేలా కనిపిస్తున్నారు అక్కడ. దీని మీద ఇట్లా ఆలోచించాలని కోరుతున్నాను. అలాగే దీంట్లో మన రామకృష్ణారెడ్డి గారికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. అలాగే డాక్టర్ గారికి శవ రాజకీయాలు చేయడం అలవాటు. ఇంతకు 2019లో ఆయన అనపర్తిలో జీబీఆర్ కాలేజీకి దారి మార్గాన్ని మూసేసి ప్రహరీ కట్టినప్పుడు ఒక మహిళ సూసైడ్ నోట్ రాసి డాక్టర్ గారు నా వల్ల నేను చనిపోతున్నానని చెప్పి చనిపోతే అప్పుడు ఆయన ఏమీ చేయలేకపోయాడు.
అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇక్కడికి వచ్చి దావాడు వచ్చి రాజకీయాలు చేస్తున్నాడు. అది ఎమ్మెల్యే గారి మీద ఆయన ఏమనుకుంటున్నాడంటే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అది నిజమవుద్ది అనుకుంటున్నాడు. కానీ దీంట్లో మాకు కానీ తెలుగుదేశానికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఎటువంటి సంబంధం లేదని ఈ సభాముఖంగా ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి, మీడియా వారికి నమస్కారం. దోమవాడ, నా పేరు శ్రీనివాస్ అండి, అందరూ నల్లబ్బ అంటారు. దోమవాడలో గత 35 సంవత్సరాలుగా నాకు చాలా అనుబంధం ఉందండి. అందరితో ఎక్కువ పెద్దలతో గౌరవంగా తిరుగుతాను. తర్వాత పంచాయతీ నుంచి కానీ ఎక్కడైనా ప్రతి ఒక్క విషయంలోని కూడా ఎక్కువ అందరితోనే చనువుగా ఉంటాను. ఏదైనా గొడవ కానీ తగ్గు కానీ ఇంకోటి కానీ పంచాయతీ విషయాల్లో కూడా చాలా వాటిల్లో మేము తలదూర్చాం, అన్నీ కూడా సాల్వ్ చేసాం. అలాగే చేసుకుంటూ వచ్చిన మమ్మల్ని కూడా ఇప్పుడు ఈ కొంపల తాలూకు వీళ్ళు 6గురో 7గురో ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎవ్వరికీ కూడా ఇలా మాట చెప్పలేదండి. వీళ్ళు ఇలా చేయవలసి ఉంది అలా చేయవలసి ఉందని ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పలేదండి, ఎవరితో సంప్రదించలేదు. వాళ్ళు మా అధికార పార్టీ కూటమి నాయకులతో ఎవరితో కూడా సంప్రదించలేదు వాళ్ళు. సరే మేం చెప్తున్నాను అంటే మాకు అందుబాటులో ఉంటారు దగ్గర వాళ్ళు బాగా, మేమంతా ఒకే పేటలో. నేను చెప్తున్నాను వాళ్ళకి కొంచెం ఇబ్బంది వచ్చేలా ఉంది. ఆడేదో తంటాలు పడుతున్నాడు అతను, సైడ్కి అతను, మీరు కూడా కొంచెం ఆలోచించండి, పట్టాలు తీసుకున్నారని తెలిసిందంటే కొన్ని టైంలో నేను తీసుకోలేదని చెప్పారు. మాకు ఇచ్చినోళ్ళు మాకు తెలుసు, బలవంతంగా అతి కష్టం మీద ఇప్పించి ప్రెసిడెంట్ గారు ఇప్పించాడండి మా దోమవాడ సర్పంచ్ గారు. అది సూర్యనారాయణ రెడ్డి గారి టైంలో వాళ్ళే పట్టాలు ఇచ్చారు. వాళ్ళకి పట్టాలు ఇచ్చి తీసేయాలని చెప్పి వాళ్ళు ఒప్పందాలు పడ్డారు. అప్పుడు ముడుపులు బాగా అందిని మాకు కూడా తెలుసండి, ఎంత అని నేను చెప్పలేను. వాళ్ళు తీసుకునే పట్టాలు ఇచ్చారండి. తర్వాత సూర్యనారాయణ రెడ్డి గారు సమస్యల్లో అది చాలా రోజులు తగులు జరిగినాయి. కానీ తీసేస్తామని ఇతను తిరగడం, అతను ఏదో చెప్పడం, అలా మబ్బు చేసి రావడం, అంతవరకు ఇప్పుడు దాకా కరెక్ట్ కాదు జరిగినాయి. అలాగా అతను మొన్న మా సమస్యల్లోనే ఏదో కౌరు వచ్చిందని పెద్దలంటే మేము అంతా వెళ్ళి వాళ్ళని పిలిపించామండి. మేము అడిగాం, మేము ఇక్కడే పోతాం తప్ప మాకు మీతో పని లేదని అన్నారు. తర్వాత అధికార పార్టీకి ఏదో కౌరు చెప్పాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాలేదండి. మేము చెప్పినా వాళ్ళు వినలేదు. ఇప్పుడు సూర్యనారాయణ రెడ్డి గారు ఎంటర్ అయ్యారు. ఆయన్ని తీసుకొచ్చింది కూడా దోమవాడ సర్పంచ్ గారు, తన ముఠ ఉంది, వాళ్ళే పిలిపించారు దగ్గరుండి. వాళ్ళు పిలిపించి 2000 మంది ఉన్నాం, ఆపలేకపోయాం మనం అని మా సర్పంచ్ గారు మేనవల్లి సత్యబాబు గారు ఆయన మన రాత్రి అదే పోలీస్ స్టేషన్ దగ్గర అన్నారు. ఆయన సూర్యనారాయణ రెడ్డి గారిని చూసుకుని అది ఎప్పుడు కూడా నైటే వస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా పూటాలు వస్తలేదు. కొంత మొక్కలన్నా చూద్దాం అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ చీకట్లో వస్తున్నారు వాళ్ళు. ఎప్పుడు అప్పుడే 3 దఫాలు అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఏముందిలే కానండి, ఆ వేళ తీసుకున్న ముడుపులు వాళ్ళు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఏక గవాక్ష విధానం క్రింద ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి అందిన దరఖాస్తులకు త్వరితగతి అనుమతులు. కాకినాడ సినిమా రోడ్ స్టేట్ బ్యాంకు చెందిన మీసాల గౌతమ్ అనే యువకుడిని హత్య చేసిన సంఘటన. హత్య కేసులో 4 ముద్దాయిలు అరెస్టు. దోమాడలో లేఅవుట్ కి పర్మిషన్ ఇచ్చింది మీరే కదా సూర్యనారాయణ రెడ్డి గారు. అక్కడ వాళ్లకు వేరే చోట్ల పట్టాలు ఇచ్చింది కూడా మీరే కదా. పలుమార్లు ఆ ఇల్లు ఖాళీ చేయించడానికి చర్చలు జరిపించింది కూడా మీరే కదా. మీకు ఎంత లంచం ముట్టిందో చెప్పండి మాజీ ఎమ్మెల్యే గారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్ లో మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.